రోజున ఎప్పుడైనా జడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయని ముందుగా పార్టీ గ్రహించి మీటింగ్ అరేంజ్ చేసినందుకు రాష్ట్ర నాయకత్వానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గత 3 నెలల క్రితమే మన కౌన్సిలర్ ఎలక్షన్స్ లో అదేవిధంగా కొన్ని కార్పొరేషన్ ఎలక్షన్స్ నిలబడడం జరిగింది. ఒక కౌన్సిల్ కార్పొరేషన్ కూడా గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో బలీయమైన ఓట్ బ్యాంక్ తెచ్చుకుని ఒక ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్ లో కూడా ఓట్లు తెచ్చుకోవడం రాజకీయ పార్టీగా నిలబడటం జరిగింది. ఈ రోజున అన్నగారు చెప్తా ఉన్నా, నేను ఒక ఎమ్మెల్యేగా పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అవకాశం ఇచ్చి నిలబడ్డా. ఒక్క చిన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన 10-15 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తా ఉన్నాం. ఈ 10-15 సంవత్సరాలు మనం ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళినా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ పోటీ చేసే 10 రోజులు మాత్రం వాళ్ళే మనం చూస్తూ ఉంటాం. ఎవరు వచ్చిందా, ఇతర ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారా, వాళ్ళ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది మన మీద. మిగతా రోజులు మనము అటెన్షన్ వాళ్ళ అటెన్షన్ కోసం రోజు వాళ్ళ చుట్టూ తిరగాలి. కానీ 10 రోజులు ఏ పార్టీ నుంచి ఎవరు చేసిందా, ఈ అబ్బాయి ఎవరు, ఇతను ఎవరు అని తెలియజేసుకుంటారు. కాబట్టి యువతకి కానీ కొత్తగా రాజకీయాల్లో వచ్చే వాళ్ళకి ఎలక్షన్స్ అనేది గొప్ప అవకాశం. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా, మనం ఫైట్ చేసి ఒక పార్టీని ముందు తీసుకెళ్ళడానికి, నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి మనమంతా కూడా పార్టీలో పదవుల కోసం, ఇది నేను కూడా అనుకుంటే పదవుల కోసం అడుగుతా ఉంటాం రాష్ట్ర నాయకత్వాన్ని. కానీ ఆ పదవుల కన్నా పోటీ చేసిన అభ్యర్థి అనే పదవి చాలా గొప్పది ప్రజాక్షేత్రంలో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ముందుకు వెళ్ళి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.